యువజన కాంగ్రెస్లో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి నా మైలవరం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. మరి అప్పుడున్న విలేకరులు ఇప్పుడు చాలామంది లేరు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు అన్న చెప్తున్నారు, నేను ఉన్నానండి. నా రిక్వెస్ట్ ఒకటే అన్న, ఎక్కడన్నా మేము పొరపాటు చేసినా మా దృష్టికి తీసుకురండి, మేము సరి చేసుకుంటాము. కానీ దయచేసి ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మి దాన్ని ఏ మీడియా వాళ్ళు ట్రోల్ చేయొద్దని చేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముందుగా నేను చెప్పవచ్చేది ఏంటంటే, ఈ మైలవరం నియోజకవర్గానికి 2,80,000 పైచిలకు ఓట్లు ఉంది. చాలా పెద్ద నియోజకవర్గం. మన నియోజకవర్గంలో ఇక్కడ తలసిల్లి రఘురామన్ ఉన్నారు, కానీ వారు అక్కడ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో బిజీగా ఉంటారు. జోగి రమేష్ అని ఉన్నారు, వారు పెరంబలూరు నియోజకవర్గంలో బిజీగా ఉంటారు. మరి ఇక్కడ సన్నాల తిరుపతిరావు ఉన్న నేను, మా కుటుంబ సభ్యులు అందరూ తిరుపతిరావు ఉన్న కోసం కృషి చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, ఈ మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి ధనవంతుడికి జరుగుతున్న కర్ర హర్షారెడ్డి గారిని నియమించడం జరిగింది. వారి తండ్రి 3 సార్లు అక్కడ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేగా చేశారు. వారికి రాజకీయంలో ఈ ప్లస్ ఎలక్షన్స్ ప్రొసీజర్లో కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కానీ ఎంతో అనుభవం ఉన్న రెడ్డి గారు. సో వారి సేవలు ఈ మైలవరం నియోజకవర్గానికి కావాలి ఎలక్షన్ చేయడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తలయించి వారి సూచనలు సలహాలు మమ్మల్ని పాటించమని చెప్తూ, ప్లస్ మాకంతా ఒక వర్క్ డివైడ్ చేశారు. ఎవరు ఏం చేయాలి, నా రోల్ ఏంటి, ఆయన రోల్ ఏంటి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు, ఇక్కడున్న నియోజకవర్గ పెద్దల సూచనల మేరకు సన్నాల తిరుపతిరావు ఉన్న గెలుపు కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలుపుతూ, ఈ పొద్దున్నుంచి స్క్రోల్ అవుతున్న ఇది ఎవరో దాన్ని నమ్మొద్దని మీ ద్వారా మా నియోజకవర్గ కార్యకర్తలకి తెలియజేస్తున్నాను.